నమస్కారం భక్తవత్సల నాయుడు గారు. నువ్వు భక్తవత్సల నాయుడు గారు అంటే పరకాల నీకు? గేదెలతో కుక్కలతో దారిన పోయే గన్నెలతో తన అలాగే మాట్లాడుతుంది. గేదెలు గొప్పతనం నీ గొప్పతనం కాదు, తన గొప్పతనం. భయం అనేది నా జీవితంలో లేదు. ఏమండి నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. చెత్త సినిమాలు ఆడతాయి, బ్రహ్మాండమైన సినిమాలు ఆడవు. ఎప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషిందని ఏదో కటింగ్ ఎత్తున్నావు. అసలు నువ్వు తీసే సినిమాలో కదేదైనా ఉంటుందా? చిరంజీవి గారికి మోహన్ బాబు గారి ఫ్యాన్స్ కి వార్ జరిగేది. ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds his sword. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, 560 సినిమాలకు పైగా తీశారు డాక్టర్ మోహన్ బాబు గారు మనతో. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. డాక్టర్ మోహన్ బాబు గారు మనతో. డాక్టర్ మోహన్ బాబు గారు మనతో. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. పద్మశ్రీ గ్రహీత. ఎస్, మీరు అనుకుంటున్నారు కరెక్ట్. డాక్టర్ మోహన్ బాబు గారు మనతో. ఎక్సైట్మెంట్ పద్మశ్రీ నచ్చింది. పద్మశ్రీనా అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. భయం అనేది నా జీవితంలో లేదు. డెఫినెట్లీ సార్. చిన్న భాషకి చెప్పు. విలన్ వేసాం, హీరో వేసాం, కమెడీని వేసాం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేసాం, అన్ని పాత్రలు వేసాం. నువ్వు చూడలేవురా బాబు, భరించలేము అనుకునేంత వరకు ఉండకూడదు నటుడుగా. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. నా కోపం నాకు నష్టాన్ని కలిగించింది, నా ముక్కు సూటితనం నాకు నష్టాన్ని కలిగించింది. నిజమేనయ్యా పుల్లారావు. వస్తువులు మారుతున్నాయి తప్ప జననం ఒకటే, మరణం ఒకటే. ఏమా ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి నేను ఎలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్తావు. సామాన్యంగా ట్రోలింగ్స్ ఇటువంటి చూడను. గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమని చెప్పని అడుగుతా ఉన్నా. సరే, వాళ్ళ గురించి నేను విమర్శించను, భయపడి కాదు. ఎందుకు? నేను పరమేశ్వరుడు వరాన్ని పుట్టాను మా అమ్మకు. బాబు గ్రాఫిక్స్ జరుగుతున్నాయి, అవన్నీ గ్రాఫిక్స్ రా. మరి బ్యాట్ ఒక నిమిషం ఆఫ్ చేయమని. ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ఇది పోయినట్టే. ప్రకృతిని వేడుకుంటూ ప్రజల ఆశీస్సులు కావాలి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే పద్మశ్రీ అని టైప్ చేసి 5555 SMS చేయండి. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అంతేగా అన్న గొప్ప విజయాన్ని సాధిస్తుందని. చెట్టి బాబు ఎప్పుడు కొత్తగా మాట్లాడతాడు. ఇది కొత్త.